నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిజగద్గురు పీఠం చైర్మన్, వారసురాలు మైలవరపు నాగమణి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ నెలలో మనకి భీష్మ ఏకాదశి రాబోతుంది. అవును. ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? మనం చేయవలసిన ఏమైనా కార్యక్రమాలు అంటూ ఉన్నాయంటారా ఆ రోజు? చాలా మంచిదండి. చాలా మంచిది. మన భక్తి భాస్కర టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. అమ్మ, మరి భీష్మ ఏకాదశి అంటేనే మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. హ్మ్. ప్రతి ఏకాదశి కూడా ఏదో ఒక పర్వదినంగా మనం చెప్పుకోవటం జరుగుతోంది ఏకాదశిని. అవును. ఈసారి ఏకాదశి భీష్మ ఏకాదశిగా మనం పిలుచుకుంటున్నాం. ఎందుకంటే భీష్ముడికి ఒక వరం ఉంది. తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రాణాలు వదలాలి అన్న ఒక వరం ఇచ్చారు భగవంతుడు. ఆ వరం చేత ఏంటంటే యుద్ధకాల టైంలో పాపం ఆయన బాణాలు తగిలి కింద పడిపోయే స్థితికి వస్తే అప్పుడు అర్జునుని అడిగారు స్వామి భీష్మ పితామహ, నేను కింద పడిపోకూడదు, నేల మీద ప్రాణాలు ఇప్పుడు వదలకూడదు, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా నేను అలా ఉండాలి, కాబట్టి నాకొక చెయ్యి అనేది, మంచం అనేది ఏర్పాటు చేయి, చెయ్యి అనేది ఏర్పాటు చేయి అంటే అప్పుడు అర్జునుడు తన బాణాలతో అంపశయ్య అని ఏర్పాటు చేశారు. అప్పుడు భీష్మ పితామహ అంపశయ్య మీద ఉన్నారు. హ్మ్. యుద్ధం అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఈ భీష్మ ఏకాదశి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది కదా నాన్న, అవునండి. సంక్రాంతితో. కాబట్టి ఈ ఏకాదశి పర్వదినం దాకా అలా ఉన్నారు. ఉండి ఈ రోజున భీష్ముడు నిర్యాణం పొందిన రోజు, అంటే మరణించారు. ఆ, మరణించిన రోజు అనమాట. కాబట్టి దీన్ని భీష్మ ఏకాదశిగా మనం పిలుచుకోవటం. ఆ రోజున భగవద్గీత ఒక రకంగా అర్జునుడికి ఉపదేశ పర్వంగా ఉంది. దాంట్లోంచే తీసుకుని విష్ణు సహస్రనామాలు కూడా ఈ ఇదే రోజు నుంచి రోజు. మనకి వెలుగులోకి రావటం అనేది జరిగింది. విశేషంగా ఏంటంటే ఈ రోజున విష్ణువుకు సంబంధించిన ఆరాధన కార్యక్రమాలు చేసుకోవటం, అనేక దేవాలయాల్లో విష్ణువుకి సంబంధించిన పూజాది కార్యక్రమాలను నిర్వహించుకోవటం, హోమాలు చేసుకోవటం, భీష్ముడికి ప్రత్యేకంగా ఒక రకంగా గురువు పితామహుడు కదమ్మా, ఈయనకి కూడా పూజలు అవి చేసుకోవటం, ఇవన్నీ కార్యక్రమాలని వాళ్ళు చేసుకోవటం జరుగుతుంది. అంటే ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయాలంటారమ్మా? దానాలు అనుకోవచ్చు. ఆ రోజు మనం చేయవలసిందంటూ ఏంటి? ఈ రోజున ప్రత్యేకంగా ఏదైనా మనం ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు నిర్వహించుకుంటాం కాబట్టి ఈ రోజున ఉపవాస దీక్ష అంటే విష్ణువుకు సంబంధించిన ఆరాధన కార్యక్రమాలు చేసుకుంటూ, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటూ, అభిషేకాలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ ఏమ్మా ఈ భీష్మ ఏకాదశి వ్రతాన్ని అన్ని ఏకాదశి వ్రతాలకు మళ్ళీనే నిర్వహించుకుంటూ ఉపవాస దీక్ష చేయటం. అంటే మామూలుగా అయితే ఏకాదశి రోజు ఉపవాసం అంటూ ఉంటారు కొంతమంది. అవునవును, అవును. ఈ రోజున కూడా అట్లాగే ఏం తినకుండా ఉపవాసం ఉండి స్వామివారి సేవలో నుండి మరీ ఉండలేని వాళ్ళు కాస్త పాలో పండో తీసుకుని ఉండటం. ఉన్న తర్వాత సాయంత్రం పూట కూడా స్వామికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని ధూపదీప నైవేద్యాలు చేసుకుని షోడశోపచారాలతో మీరు ఏమేమి పూజలు చేసుకోవాలో అవన్నీ చేసుకుని ఏమ్మా తర్వాత ఏదైనా మీరు దాన ధర్మాలు కానీ ఏమైనా చేసుకోవాలన్నా కూడా అవి కూడా చేసుకుని తెల్లారి ద్వాదశి రోజున ఈ మనం ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాం కదా, ఈ ద్వాదశి రోజున కూడా ద్వాదశి పారాయణం అని చేసుకుని చక్కగా మనం ఏం చేయాలంటే మడితో మనం భోజనం ఏర్పాటు చేసుకుని స్వామివారి ప్రసాదాలు అవి ఏర్పాటు చేసుకుని ఎవరికైనా సరే చక్కగా ఒక బ్రాహ్మడికి విందు భోజనం పెట్టడం అనేది మంచి పద్ధతి. ఎవరికైనా ఒకళ్ళకో ఇద్దరికో వరకు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించి ద్వాదశి రోజున అతిథిగా భోజనం పెట్టి ముందు, లేదు మీ ఇంటికి ఎవరు రాననుకుంటే చక్కగా వాళ్ళకి తీసుకెళ్ళి కాస్త మోయిన, మనం అంటాం కదా స్వయం పాకం మోయిన అంటాం, అది ఇచ్చుకుని వీలుంటే ఇంట్లో భోజనం పెట్టడం అనేది మంచి పద్ధతి అమ్మా, చాలా మంచి పద్ధతి. మీరు ఏ రకంగా అతిథిని సత్కరించుకోదలుచుకున్నారో ఆ రకంగా, అంటే బట్టలు పెడతారు, ఇంకేమన్నా ఇస్తారు, ఏమన్నా దాన ధర్మాలు చేసుకుంటారు, కానీ భోజనం పెట్టి అతిథి సత్కారం అయిన తర్వాతే ఎవరైనా ఈ ఏకాదశి వ్రతం పట్టిన వాడు భోజనం చేయాలి. అది పెద్దరాళ్ళే చేసుకోవాలి, ఎందుకంటే ఏకాదశి వ్రతం పట్టుకుని ఉన్నాం కాబట్టి ద్వాదశి రోజున ఇది చేసుకోవాలి. అదే కాబట్టి ద్వాదశితో మనకి ఏకాదశి వ్రతం అనేది ముగుస్తుంది. కాబట్టి ఈ ఏకాదశిని అందరూ సర్వేషాం ఏకాదశి భీష్మ ఏకాదశిగా మనం పిలుచుకుంటున్నాం. చక్కగా ఈ ఏకాదశిని అందరూ సద్వినియోగపరచుకోవాలని అంటే ఆ రోజు ఏదైనా నామాలు అనుకోవచ్చు, స్వామివారికి సంబంధించి ఎలాంటి స్తోత్రాలు చదువుకుంటే మంచిదంటారు? విష్ణువుకు సంబంధించినవి
ఏవైనా విష్ణువుకి అభిషేకం వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి. నరసింహస్వామి దేవాలయం కానీ, కృష్ణ దేవాలయం కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ ఏవైనా ఉండదేమ్మా. అక్కడికెళ్ళి అభిషేక కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు, లేకపోతే ఏమ్మా పురుష సూక్తంతో అభిషేకం చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకుని దాన ధర్మాలు చేసుకుని విష్ణు సహస్రనామాలు చదువుకుని భగవద్గీత మీకు ఎన్ని శ్లోకాలు చదువుకోవాలనుకుంటే అన్ని శ్లోకాలు తప్పకుండా భగవద్గీత శ్లోకాలు చదువుకుని ఆ శ్లోకాల అర్థం తెలుసుకుని, ఎందుకంటే భీష్ముడికి సంబంధించింది కదా కదమ్మా. ఆ యుద్ధఘట్టం కూడా మనకి భగవద్గీతలో వస్తుంది కదా. కాబట్టి ఆ సర్గ ఏదైతే ఉందో ఆ సర్గం చక్కగా చదువుకొని ఇవన్నీ చేయొచ్చు. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. మంచిది.